దేవుడు ప్రజలందరినీ కాపాడాలని, రక్షించాలని ఎన్ని స్టెప్పులు తీసుకున్నారో తెలుసా? ఇక్కడ ఒకటి, ఆదామావాలను సృష్టించి వారికి ఆజ్ఞ ఇచ్చారు. నా బిడ్డలు నా మాట వింటారో లేదో అనే ఉద్దేశంతో. వాళ్ళు వినలా, విస్తరించిపోయారు జనం భూలోకంలో శాపగ్రస్తులై. తర్వాత జనం విస్తరించి ఉండగా మరలా నోవహు ద్వారా రక్షించాలని ఉద్దేశంతో నోవహుని ఒక ఓడ కట్టమని పలానా కొలతలు చెప్పి ఆయన చెప్తే, మీరు ఓడ మాత్రమే ఎక్కండి, మీరు రక్షించబడతారు, మీరు ఓడ ఎక్కండి రక్షించబడతారు అని దానికి మాత్రమే చెప్పారు. కానీ మీ పాపాన్ని మానుకో, అది మానుకో అని మాత్రం చెప్పలే ఆయన. అప్పుడు ధర్మశాస్త్రం లేదు కదా. అందుకని ధర్మశాస్త్రం లేకపోతే మీ బిడ్డలకి ఏదైనా పలానా చోటుకి వెళ్ళకూడదు అని చెప్పారనుకోండి, అది మీ బిడ్డకు ఆజ్ఞ అవుద్ది. వెళ్ళమాకు అన్న చెప్పిన మాటని దృష్టిలో పెట్టుకోకుండా వెళ్ళాడనుకో, ఆజ్ఞ ధిక్కరించినట్టు అవుతుంది. అవునా? అట్లాగే దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఓడ ఎక్కండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఓడ ఎక్కాలి. ధిక్కరించారు కాబట్టి శాపగ్రస్తులు అయిపోయారు వీరు కూడా. తర్వాత మూడోది, అబ్రాహామును ఎన్నుకుంటాడు, అబ్రాహామును పిలుస్తాడు. అబ్రాహాము ద్వారా దేవుడు తన మార్గం చూపించాలని, దేవుని మార్గం ఎట్లా ఉంటుందని, దేవుడు చెప్పింది చేయాలని అబ్రాహాము ద్వారా ప్రజలకు నేర్పుతారు. అలా అది దృష్టిలో లేదు. తర్వాత యేసుప్రభు వారు భూలోకానికి వచ్చారు. యేసుప్రభు వారు భూలోకానికి వచ్చి ఆయన మార్గం ఏంటో అలా పూర్తిగా చెప్పి చేసి మరి చూపించి మానవుల కోసం ఏం చేశారు? శిలువ మరణం పొంది చివరిలో వీళ్ళు రక్షించారు. ఎట్లా రక్షించబడతామో? దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు మనం రక్షించబడతాం. అది అనేక మంది చేయలే. చివరికి జరగబోయేది ఏంటంటే, పరలోక రాజ్యము దిగినప్పుడు భూలోకంలో మనుషులు రాజులు పరిపాలిస్తూ ఉంటారు. ఆ పరలోక రాజ్యం చూసైనా సరే, వారి జీవితం చూసైనా సరే వీళ్ళు మార్చుకుంటారు అనే ఉద్దేశంతో దేవుడు భూలోకాన్ని ఉంచుతారు, పరలోక రాజ్యాన్ని అక్కడ స్థాపిస్తారు. పిల్లరా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.